హలో ఆల్, వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై సీహా. ఈరోజు రెసిపీ అందరికీ ఎంతగానో నచ్చే కొబ్బరన్నం అండి. పదండి మరి ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని దానిలో కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేయండి. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మసాలాలన్నీ వేసి అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. తరువాత కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. సో 4.5 గ్లాసెస్ కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పాలు వేసుకున్నాక ఒకసారి బాగా మొత్తం కలుపుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ కొంచెం ఎక్కువే ఉండాలండి, రైస్కి పట్టాలి కదా. సో వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టండి. అంతే అండి. 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి చూస్తే కొబ్బరన్నం రెసిపీ రెడీ. ఇదిగోండి, చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. చికెన్లోకి ఇది డెడ్లీ కాంబినేషన్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు.